అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని నారాయణ కళ్యాణ మండపంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో రాయచోటి నియోజకవర్గం టీడీపీ నాయకులు డాక్టర్ ప్రసాద్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూర్లతో కలిసి మహిళా దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుత సమాజంలో మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని, ప్రతి మహిళ విద్యావంతురాలైన ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందాలన్నారు. మహిళా విద్యాభివృద్ధికి ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహం ఇస్తుందని, విద్యార్థినులు ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందిపుచ్చుకోవాలన్నారు. విద్య ద్వారానే సమాజంలో మార్పు తీసుకురాగలమని, ఆడపిల్లలకు చదువు ఎంతో అవసరమని, తల్లిదండ్రులు ఆడ మగ అని తేడా లేకుండా పిల్లలిద్దరినీ సమానంగా చదివించాలన్నారు. మహిళల శక్తి సామర్థ్యాలను వారి కుటుంబ అభివృద్ధికే కాకుండా సమాజ అభివృద్ధికి తోడ్పాటు అయ్యేలా ప్రతి మహిళ ముందుకు రావాలన్నారు. ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యతనిస్తూ సంక్షేమ పథకాలను మహిళల పేరు మీదనే అందించడం జరుగుతుందన్నారు. నేడు పురుషులకు ధీటుగా మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని, ఇలా ప్రతి మహిళ వివిధ రంగాలలో తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుని ముందుకు వెళ్లాలన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, సిడిపిఓలు, సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కుటుంబానికి రక్షణగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది. ముఖ్యంగా మన మంత్రి రామప్రసాద్ రెడ్డి గారి శాఖ ఆధ్వర్యంలో త్వరలో మహిళలకు ఒక పథకం రాబోతుంది. ఏంటంటే బస్సు పథకం. ఇంతమంది అన్నారు విదేశీయ చెప్తున్నారు కనపడాలి. బహుశా ఈ పథకం ఇంప్లిమెంట్ అయితే మగవాళ్ళకి ఉద్యోగం రావచ్చు. మహిళలు సన్మానించిన, సత్కరించిన, సమాజాన్ని సంపాదించినట్టు గౌరవించిన మీరు సన్మానంలో ఎన్నికల ద్వారా పేరుకు మన నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రం అంతటా కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జరుపుకుని వారి తరఫున నేను ఇక్కడికి వచ్చినప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి గారు మా అక్కలకు, చెల్లెళ్ళకు అందరికీ కూడా వారి సందేశాన్ని వినిపించమని, వారి తరఫున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి తరఫున మీకందరికీ నా ఎదుర్కొన్నటువంటి అక్కలు, చెల్లెలు, తమ్ముళ్ళు, అదేవిధంగా తమ్ములతో సమానమైనటువంటి చాలామంది ఉన్నారు. వారికి అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తూ నా తరఫు నుంచి కూడా మీకు అందరికీ మహిళా దినోత్సవం సందర్భంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఉన్నటువంటి కలెక్టర్ శాఖలు శ్రీధర్ గారికి, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు గారికి, వేదిక మీద ఉన్నటువంటి జగన్మోహన్ రాజు గారికి, లక్ష్మీప్రసాద్ రెడ్డి గారికి, జయచంద్ర రెడ్డి గారికి, శ్రీమతి రోహిణి గారికి, మరియు వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, ఇక్కడికి వచ్చినటువంటి పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి, ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మనమందరము కూడా మహిళా దినోత్సవం జరుపుకున్నప్పుడు ఇంతమంది మహిళల మధ్యన వారి ముఖాలలో చిరునవ్వులు చూస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు వారు ఇంత గొప్పగా ఎదిగారు అనేటువంటి ఆనందం మాకందరం కూడా కలుగుతుందని చెప్పి గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాను. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా
మహిళల అద్భుతమైన విజయాలను వారు చేసిన కృషిని మరి వారి ఆత్మశక్తిని గౌరవించాలి. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం నాకు గర్వంగా ఉందని మరి భావిస్తా ఉన్నాను. ఈరోజు మనందరం కలిసి అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకునే క్రమంలో కేవలం మహిళలు సాధించిన పురోగతి మాత్రమే తీసుకోగా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో మహిళలు ఎదుర్కొంటున్న నిరంతర పోరాటాలను కూడా గుర్తించాలి. ఒకప్పుడు మహిళలు వంటింటికే పరిమితమై చేసే స్థాయి నుంచి నేడు అంతరిక్షం వరకు కూడా వారి ఎదిగిన అద్వితీయం. విద్య, అర్హత, సామాజిక రాజకీయ పురోగతి ద్వారానే మహిళలు మరింత గొప్పగా పురోగతిని సాధించి అన్ని రంగాలలో రాణించగలుగుతారు. మన ఇంట్లో తల్లిగా, భార్యగా, చెల్లిగా, కూతురిగా కుటుంబ బాధ్యతలు ఎంతో చాకచక్యంగా నిర్వహిస్తూ కుటుంబాన్ని చక్కదిద్దుతున్న మహిళలు సమాజాన్ని కూడా అంతే గొప్పగా చక్కదిద్దలేది నా అపారమైన నమ్మకం. నేడు మహిళలు విద్య ద్వారానే సమాజం కూడగట్టుకున్న విపక్షాల నుంచి బయటపడడంతో పాటు వారి సొంత కాళ్ళపై నిలబడగలరనే విషయం మర్చిపోకూడదు. అందుకే మహిళల